హాయ్ అండి. నమస్కారం. ఈరోజు గోముఖాసనం ఎలా చేయాలి? చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి? దానికోసం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోముఖాసనం చేయడానికి ముందు మా యొక్క ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ఛానల్ ఫాలో చేస్తూ ఉండండి. అలాగే ఈ గోముఖాసనం చేయడానికి ఫస్ట్ మీ యొక్క 2 లెగ్స్ని కూడా స్ట్రెచ్ చేస్తూ వన్ బై వన్ ఇలాగా ఫోల్డ్ చేస్తూ మూమెంట్ చేయండి. అలాగే 2 కాళ్ళు పాదాలను పట్టుకుంటూ శ్వాసను వదులుతూ ముందుకు బెండ్ అవ్వండి. ఇలాగ 10-15 సార్లు ఇదే వేరియేషన్ 10-15 సార్లు అలా చేస్తూ ఉండండి. వెనక్కి వెళ్తూ చెస్ట్ ఎక్స్పెండ్ చేయండి, ముందుకు వస్తూ బెండ్ అవ్వండి. ఈ వార్మప్ ఎక్సర్సైజ్లు ఎక్కువ చేస్తుంటే ఈ ఆసనం ఈజీగా చేయగలరు. అలాగే స్లీపింగ్ పొజిషన్లో కూడా 2 కాళ్ళు పైకి కిందకి రైజ్ చేస్తూ 10-15 సార్లు ఈ రకంగా చేయండి. గోముఖాసన్ అన్ని వేరియేషన్లు కూడా చేస్తూ ఉండాలి. అలాగే లెఫ్ట్ లెగ్ మీద రైట్ లెగ్ నుంచి ఇలా ముందుకు ఫార్వర్డ్ చేయండి. అలాగే రైట్ లెగ్ మీద లెఫ్ట్ లెగ్ నుంచి ముందుకు ఫార్వర్డ్ చేయండి. ఎగ్జైల్ చేస్తూ ఇప్పుడు సేమ్ వేరియేషన్ లెఫ్ట్కి రైట్కి మీ యొక్క బాడీని టర్న్ చేయండి. ఎగ్జైల్ చేస్తూ లెఫ్ట్కి, అలాగే మళ్ళీ లెగ్ చేంజ్ చేస్తూ రైట్కి కూడా అలా మీ యొక్క బాడీని పూర్తిగా ట్విస్ట్ చేయండి ఎగ్జైల్ చేస్తూ. ఈ గోముఖాసనం ఏంటంటే 33,000 కోట్ల దేవతలు ఈ గోవులో కొలువే ఉంటారు. మనం ఈ ఆసనం చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ యొక్క పుణ్యఫలం అనేది రావడానికి అవకాశం ఉంది. గోముఖాసన్ ఈ గోముఖాసనం చేయడం వల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, నిద్రలేమి సమస్య తగ్గుతుంది, శారీరకంగా మానసికంగా చాలా కూల్గా ఉండగలం, మైండ్ కామ్గా ఉంటుంది, కిడ్నీల ఫంక్షనింగ్ చాలా బాగా ఉంటుంది, కిడ్నీల పనితీరు చాలా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. ముఖ్యంగా స్ట్రెస్ బాగా తగ్గుతుంది ఈ గోముఖాసనం చేయడం వల్ల. ఈ గోముఖాసనం ట్రై చేయండి మీరు కూడా. నెమ్మదిగా ఈ వేరియేషన్స్ అన్ని వార్మప్ ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తుంటే ఈ ఆసనాన్ని ఈజీగా చేయగలరు. ఇప్పుడు చేస్తున్నాం గోముఖాసనం. లెఫ్ట్ లెగ్ మీద రైట్ లెగ్ పెట్టి మీ యొక్క 2 చేతులు వెనక్కి నుంచి ఫోల్డ్ చేసి ఇంటర్లాక్ చేయండి. మా యొక్క ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఎన్నో మీకు చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.